తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయం పెళ్లి వరకు వెళ్ళింది. పెళ్లి జరిగిన 20 రోజులకే వివాహిత అనుమానాస్పదలో మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పేర్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన శృతి ఫోక్ సాంగ్స్ పాడుతూ హైదరాబాద్లో ఉండేది. ఇదే క్రమంలో దయాకర్తో ప్రేమలో పడ్డారు. వీరి పెళ్లికి శృతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ కలిసి దయాకర్ స్వగృహంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ హఠాత్తుగా ఇంట్లో ఎవరు లేని సమయంలో శృతి అనుమానాస్పదంగా మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న మృతురాలి బంధువులు బోర్డున విలపిస్తూ ఆమె ఆత్మహత్య చేసుకోలేదని, తన భర్తే చంపేశారని ఆరోపిస్తున్నారు. ట్రాక్ చేసి ఈయన దయాకర్ అని వీలరపల్లి దయాకర్ అనే వ్యక్తి మరి లవ్ చేసి ఫ్యామిలీ వాళ్ళకి చెప్పకుండా మేము పెళ్లి చేస్తామని చెప్పంగా కూడా ఒప్పుకోకుండా నేను తొందరగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మాయమాటలు చెప్పి మోసం చేసి ఈరోజు మా చెల్లిని చంపేసి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ వేసేసి ఇప్పుడు ఇంటికి వెళ్తామంటే కూడా మాకు ఇక్కడ పోలీసులు అడ్డుకుంటుంటారు. అక్కడ ఏం జరిగిందన్నది కూడా సిచ్యువేషన్ మాకు తెలియదు. మరి ఇప్పుడు మేము వచ్చి చూసాకంటే మా చెల్లి డెడ్ బాడీ అయి ఉంది. వాళ్ళు చంపేసి తీసుకొచ్చి ఇక్కడ చంపేసారు సార్. ఆల్రెడీ వాళ్ళు చంపేసి తీసుకొచ్చారు. డెడ్ బాడీని కూడా అసలు అంబులెన్స్ సహకారం లేకుండా, పోలీస్ సహకారం లేకుండా, మా ఫ్యామిలీ సహకారం లేకుండా వాళ్ళే చంపేసి తీసుకొచ్చి హాస్పిటల్ పడేసి ఇప్పుడు పరారీలో ఉన్నారు. ఎక్కడున్నారో కూడా తెలియదు, పరారీలో ఉన్నారు. పెళ్లి కూడా November 27కి అయింది. మేము అసలు పెళ్లికి వస్తామని మేము ఒప్పుకున్నాము, పెళ్లి చేస్తామని చెప్పేసి అన్ని ఒప్పుకున్నాము. అయినా కానీ వినకుండా మేము తొందరలో పెళ్లి చేసుకుంటామని చెప్పేసి చేసుకున్నారు. మేము రాకపోవడానికి కూడా చిన్న రీజన్ ఏంటంటే మా బాబాయ్ చనిపోయింది. మరి వాళ్ళ బాబాయ్ చనిపోయింది, శృతి వాళ్ళ బాబాయ్ చనిపోయిండు. చనిపోయిన 2 రోజులకి అమ్మాయి వచ్చేసింది. వాళ్ళిద్దరికి ఇన్స్టాగ్రామ్ నుంచి పరిచయం మాట. మరి ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఆయన మోసం చేసేసి ఇప్పుడు మా చెల్లిని చంపేసి హాస్పిటల్ తీసుకొచ్చేసి ఆయన పరారీలో ఉంది. ఎక్కడికి వెళ్ళి లొకేషన్ ఇద్దామంటే కూడా ఇక్కడ మాకు పోలీసు వాళ్ళు సహకరిస్తారు. ఏడుస్తుంది, ఏమైందమ్మా ఏడుస్తున్నావు అన్న. అమ్మ బంగారం పెడతాను పెట్టకేసి బాధ పెడుతుంటే మానుకుంటాడు. అమ్మ బాగా అప్పుడు చేసుకుంటూ అందరం మంచి చేసుకుంటూ మరి చేసుకుంటూ మరి ఎట్లా నాన్న ఫోన్ బంగారం గురించి బాధ పెట్టుకుంటా. అరకట్ల ఇంకేంది అరకట్ల మీద చంపేసింది అయితే నాలుక బయట పడుతుంది, ఊరేసింది అయితే బొండికాయ కాడ ఉంటది. లేదు ఒత్తేసి మా బొండికాయ పెట్టేసిర్రు. ఇది కన్ఫామ్ గా చంపేసిర్రు. వాళ్ళు చంపేసి పరారులో ఉన్నారు. చంపైన వాళ్ళు అయితే ధైర్యంగా ఉండాలి. ఎందుకు లేరు? అంత పిరికిపిత్తులో వాళ్ళు పాల్తుముడ ఉడుకులు. నా చెల్లెని ఎట్లా చంపేస్తారు వాళ్ళు? వాళ్ళకి ఎంత ధైర్యం? ఎట్లా తీసుకొస్తారు? తల్లిదండ్రులు లేని డెడ్ బాడీని ఎందుకు దొంగతనాలు తీసుకొచ్చి ఎందుకు పడేస్తారు? వాళ్ళ తప్పు ఉండబట్టికే కదా పడేస్తారు. వాళ్ళ తప్పు లేని ఎందుకు పడేస్తారు? చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఇంటి కాలింగ్ బెల్ కొట్టి మెడలోని చైన్ దొంగతనం చేసిన ఘటన హైదరాబాద్ నాసింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైదర్ షా కోర్సన్ సిటీలోని ఓ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో కాలింగ్ బెల్ కొట్టగా ఓ మహిళ డోర్ తెచ్చింది. ఇదే అదనుగా వెంటనే మహిళ మెడలో నుంచి 4 తులాల పుస్తెల తాడును దొంగ లాక్కెళ్లాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి పక్కనే ఉన్న వారిని బాధితులు అలర్ట్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంగపాలెం గ్రామంలో అర్ధరాత్రి సమయంలో కొండచిలువ బెంబేలెత్తించింది. జనావాసాల్లోకి కొండచిలువ రావడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. భారీ కొండచిలువను చాకచక్యంగా బంధించి స్థానిక నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టామని అటవీశాఖ అధికారులు మీడియాకు వెల్లడించారు. పాములు కనిపిస్తే చంపకుండా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముంబై సముద్ర తీరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ప్రసిద్ధి చెందిన ఎలిఫెంటా దీవులకు ప్రయాణికులతో వెళుతున్న నీల్కమల్ అనే పడవను నేవీకి చెందిన బోటు ఢీకొట్టిన ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో 101 మందిని కాపాడినట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ప్రయాణికులతో నీల్కమల్ ఫెర్రీ వెళుతున్న క్రమంలో నేవీ స్పీడ్ బోటు వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆ ఫెర్రీ సముద్రంలో మునిగిపోయింది. నేవీ బోటుకు ఇటీవలే కొత్త ఇంజన్ బిగించారు. దాన్ని పరీక్షిస్తున్న సమయంలో అది నియంత్రణ కోల్పోయి నీల్కమల్ ఫెర్రీని ఢీకొట్టింది. నేవీ బోటులో 6 ఉన్నారని, వీరిలో 2 నేవీ సిబ్బంది, 4 ఇంజన్ సరఫరా చేసిన కంపెనీకి చెందిన వారని తెలుస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నియంత పాలన సాగిస్తుందని మాజీ చీఫ్ విప్ వైసీపీ సీనియర్ నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 1977 నాటి ఎమర్జెన్సీ కాలం కంటే దారుణంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ఏ నియంత వ్యవహరించిన విధంగా ఇక్కడ చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాస్వామిక స్ఫూర్తికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చి అరాచక పాలనకు శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. ఈ మధ్యన జరుగుతున్న పరిపాలన చూసినప్పుడు దీన్ని ఎమర్జెన్సీ పాలనతో దానితో కూడా కంపేర్ చేయలేం. ప్రపంచంలో ఏ నియంత కూడా వ్యవహరించినటువంటి పరిస్థితిలో ఇక్కడ వ్యవహరిస్తున్నారు. నార్త్ కొరియాలో మనం చూస్తుంటాం, అనేక పుస్తకాలు చదువుతుంటాం.
పేపర్లలో చూస్తుంటాం ఎటువంటి పరిపాలన ఉంటుందో నార్త్ కొరియాలో. అంతకంటే ఘోరంగా ఎక్కడ కూడా లేని విధంగా ప్రపంచంలో ఏ నియంత కూడా చేయనంత కూడా ఎక్కువగా ఇక్కడ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. ప్రతి అంశంలో కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎప్పుడో మర్చిపోయి నియంత కంటే కూడా ఘోరమైనటువంటి పరిపాలన చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు తన పైన ఉన్నటువంటి సిఐడి కేసెస్ అన్నిటి కూడా నీరు గారుస్తూ, తన పైన ఏవైతే ఉన్నాయో స్కిల్ స్కామ్ కానీ, ఫైబర్ నెట్ స్కామ్ది కానీ, రాజధానిలో అసైన్మెంట్ ల్యాండ్స్ స్కామ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్స్ కానీ, ఇవన్నీ కూడా నీరు గార్చే విధంగా తను వ్యవహరించుకుంటూ, తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ, తన వాళ్ళకు క్లీన్ చిట్ ఇస్తూ, ఆ కేసును నీరుగార్చే విధంగా, ఆ కేసులలో ఇతను ఏం తప్పు చేయని విధంగా తనే జడ్జిమెంట్ కూడా తనే ఇచ్చుకుంటూ చేస్తున్నటువంటి వ్యవహారం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. ఒక పక్కన ఆ రకంగా కేసును నీరుగారుస్తూ తనకు తాను ఏ తప్పు చేయలేదు అని చెప్పి తనకు తాను ప్రకటించుకుంటూ తనకు తాను జడ్జిమెంట్ ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. మరొక పక్కన ప్రజాస్వామ్య విలువలను తూడ్చిపొచ్చారు. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి జడ్జిలపైన నిఘా వ్యవహరించడం, వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తుండడం ఎంతవరకు సమంజసం? ఇదంతా కూడా ఎవరు గమనించలేదు అని అనుకుంటున్నారు. న్యాయ వ్యవస్థను కూడా బెదిరించేటువంటి పరిస్థితులు, భయపడించే పరిస్థితులు, ప్రజాస్వామ్య విలువలంటే ఇంకా అది ఏ రకంగా కూడా లేకుండా చేస్తున్నారు. వాళ్ళ యొక్క అజెండా కోసం, ఇతరులను భయభ్రాంతులకు గురి చేయడం కోసం 4 IPS ఆఫీసర్లను సస్పెండ్ చేసిన విధానం చూసినప్పుడు, మిగిలిన అధికారులను వాళ్ళు బెదిరిస్తున్నటువంటి తీరు, వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినప్పుడు, గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి రోజులు ఎక్కడా చూసిండరు. నియంత పరిపాలనలో కూడా, రాజరిక పరిపాలనలో కూడా ఇలాంటివి ఉండవు అని చెప్పి చాలామంది మనసు విప్పి మాట్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఉన్నాయి కదా అని చెప్పి కొంతమంది యువత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని కొద్ది గొప్ప ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేసి న్యాయపరంగా ఈ తప్పులు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు, ఇళ్ళకి వెళ్ళి బెదిరించడాలు, కనీసం నెంబర్ ప్లేట్ లేనటువంటి వాహనాల్లో వెళ్ళటం, సివిల్ డ్రెస్సెస్లో వెళ్ళటం, ఐడి కార్డు చూపించమంటే లేదు అనటం, అవతల వ్యక్తులకు ముసుగు కప్పటం, ఇలాంటి వివరాలు చేస్తున్నారు అని అంటే ఇవన్నీ చాలా కాలంగా నడుస్తాయని మీరు అనుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఉచ్చులో పడి చనిపోయిన చేతును పరిశీలించిన అధికారులు, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు స్పష్టం. బీఆర్ఎస్ నేత తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు టీడీపీ ఎమ్మెల్యే కౌంటర్, దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ సమానమే అంటూ స్పష్టం. ప్రతి ఒక్కరూ విద్యుత్ను పొదుపుగా వాడాలి, నర్సాపురంలో అవగాహన ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు. హైదరాబాద్లో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు, ఇంటికొచ్చి మెడలో గోల్స్ లాక్కెళ్లిన దొండగుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.